మీ న్యాయ పోరాటం ఎంతవరకు వచ్చిందండి? అంటే ఇప్పుడు మొన్న విజయపాల్ A4గా పెట్టాం. బట్ అతను కీ ఫెలో, మొత్తం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయింది విజయపాలే. ఇదిగో ఇక్కడే నేను ఇక్కడ కూర్చుని ఉండగానే నా సెల్ ఫోన్ లాక్కున్నాడు, తీసుకెళ్ళాడు. అతను పరారులో ఉన్నాడు, నెల రోజులుగా జంపు. నాకేదో మరి ఐ థింక్ మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. రైట్ ఆర్ రాంగ్ తెలియదు, విన్నా నేను. సో అతనైతే ఇంటికి రావట్లా, ఇంటి దగ్గర కానిస్టేబుల్ ఉన్నాడు, జంపులో ఉన్నాడు. ఎందుకు పరారవుతాడు, అటు తప్పు చేయకపోతే? సో డెఫినెట్గా అతనికి బెయిల్, ఇంటరిమ్ బెయిల్ అడిగాడు, ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ అది విచారణకు వచ్చింది. మళ్ళీ వాళ్ళ లాయరే సమ్ కిషోర్ కుమార్ అని, ఇదివరకు జీపీ, అతను మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా అడిగాడు. అతని బెయిల్ గురించి మళ్ళీ అతనే వాయిదా అడిగాడు. మరి సునీల్ గారిదండి A1గా ఉన్నా? అవునండి, ముందు ఐ థింక్ దే వాంటెడ్ టు గో స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నా. ఒకసారి మా స్టేట్మెంట్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా వచ్చి అప్పుడు విట్నెస్లుగా ఎవరెవరైతే ఉన్నారో అందరి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. సో డెఫినెట్గా దోషులు తప్పక శిక్షించబడతారు. ఓకే. సో నిజంగా వాళ్ళు ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వచ్చి ప్రతిరోజు సంతకం పెట్టి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళాలి, ఒక 16 మందికి. నిజంగా అది అవమానం అనుకోవాలా, శిక్ష అనుకోవాలా సార్ వాళ్ళకి? అంటే ఒక రకంగా శిక్షార్హులు వాళ్ళు. అధికారులు అయితే 100% శిక్షార్హులు. సో ప్రభుత్వం ఆడమన్నట్టల్లా ఆడవలసిన అవసరం వాళ్ళకి లేదు. వ్యక్తిగత లబ్ధి కోసం డీజీపీ అయిపోవాలని కొందరు, ఇంకా ఏదో ఆర్థికంగా సహాయం చేసి ఉంటాడు ఇతను ఏదో పనులు చేయటానికి. సో ఆశతో కొందరు ఏదో పనులు చేశారు. సో ఏదో పని చేయని వాళ్ళు ఎవరికి అలాగా చెప్పలా. సో వాళ్ళు డెఫినెట్గా అది మోరల్గా ఎస్, ఇన్ ఏ వే ఇట్స్ ఎ పనిష్మెంట్, బట్ వాళ్ళు అర్హులు ఆ పనిష్మెంట్కి. ఓకే. కానీ మీ దాంట్లో కూడా ఈ ఐపీఎస్ క్యాడర్లో ఉన్న ఎంతమంది ఉన్నారు సార్? 4 ఇన్వాల్వ్ అయింది, 5? నా దాంట్లో మెయిన్ ఒకడు డిప్యుటేషన్ మీద వచ్చాడు, బీహార్ పోయాడు. అతను ఎవరో సునీల్ నాయక్ అని. ఓకే. మెయిన్ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు. ఈయన వచ్చేసి ఓకే ఇంటెలిజెన్స్, అయినా సీతారామన్. అప్పుడు యాక్చువల్గా ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళాక, కానీ అతనే ఇలాంటి యదో పనులన్నీ అతని ద్వారా చేయించేవారు. ఓకే. అతను డీజీ అయిపోదామనే ఉద్దేశంలో. యాక్చువల్గా పాపం ఉన్నంతలో ఆయన అప్పుడు డీజీపీ ఇన్ఛార్జ్ మన రెడ్డి గారు ఉన్నాడు కదా, డీజీపీ మొన్నటిదాకా. సో తను ఈజ్ అంత బ్యాడ్ కాదు. ఓకే. అట్లీస్ట్ కాస్త కోస్తో విభూషణ్ లాగా మంచి చెప్పే ప్రయత్నం చేసేవాడు. అందుకని సీఎం యూస్ టు ఎంకరేజ్ సీతారామాంజనేయులు, సునీల్ కుమార్. సో ఒక స్టేజ్లో వాళ్ళిద్దరూ నాకు వస్తుంది అనుకుని ఆ డీజీ పోస్టు వాళ్ళు అలాగా వేరే పనులన్నీ చేశారు. రఘురామరెడ్డి ఈజ్ అనదర్ ఎక్స్ట్రీమ్. అసలు సిఐడి అనే విభాగమే ఆల్మోస్ట్ కొన్ని వేల కేసులు, అక్రమ కేసులు, వందల వేల కేసులు, అక్రమ కేసులు గత 5 సంవత్సరాల్లో పెట్టబడ్డాయి అని చెప్పేసి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు సార్. అవును, మొన్న నాకు కూడా ఇద్దరు ఫోన్ చేశారు. నన్ను అది మిమ్మల్ని కొట్టిన రూమ్లోనే అప్పుడు ఏదో 6 రూమ్ అని మాట్లాడుకుంటున్నారండి. నన్ను కొట్టి ఏదో 1.5 crore 2 crores ఎక్స్టార్షన్ చేశాడు సునీల్ కుమార్ అని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అదొకటి డబ్బులు డిమాండ్ చేయడం. ఓకే. అవి ఏంటంటే కొన్ని కేసుల్లో అలాగా ఓకే బిల్లే ఎవరితోటో కంప్లైంట్ ఇప్పించుకుంటాం, టేకప్ చేయటం, సెటిల్మెంట్లు చాలా జరిగినాయి. ఓకే. చాలా అంటే దారుణం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ, అయితే మీరు రాజకీయ నాయకులు అనేవాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి రాజకీయ నాయకులు కొద్దిమంది కేసులో ఇచ్చిన అలుసుకి వాళ్ళు సబ్సిక్వెంట్గా చాలా, ఇప్పుడు నా విషయంలో ముఖ్యమంత్రి కోరిక నెరవేర్చాడు.
సో ఆ ఊపు ఓ 10-15 మందికి పైగా ఇతను టార్చర్ చేసి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా కొన్ని జీవోలు విడుదలైనవి సార్, అవి చదువుతాను, ఒకసారి వినండి సార్. జూన్ 2019 నుండి అక్టోబర్ 2019 వరకు కొన్ని ఇప్పుడు జీవోలు కొన్ని వాళ్ళు సేకరించిన కొన్ని వాటిలో వరకే ఉన్నాయి. ఆ తర్వాత జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రానిలేదంట. ఆ నెలల గ్యాప్లోనే బయటికి వచ్చినటువంటి జీవోల్లో కొన్ని బాగా బయట సర్క్యులేట్ అవుతున్నాయి సార్. వాటిల్లో జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12,50,000. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కటర్ కోసం 3,25,00,000. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటల ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటం కోసం 8,50,000. తర్వాత జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు అంట. తర్వాత అక్కడే సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, సీసీటీవీలకు సంబంధించినవి కావచ్చు 1.25. మళ్ళీ దాంట్లోనే ఒక 80 లక్షలు ఇంకో దానికి. తర్వాత జియో నెంబరు తాడేపల్లిలోనే ఇంకా చాలా ఉన్నాయి సార్. జియో నెంబర్ 132కి వెళ్ళినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే రోడ్డు 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు ఖర్చు అయిందంట సార్. తర్వాత జియో నెంబర్ 308 సార్, జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు ఖర్చు అయింది. జియో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి రోడ్డు ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు ఖర్చు అయింది. సో ఇట్లా గ్రిల్స్ పెట్టడానికి ఒక 75 లక్షలు, తర్వాత రోడ్డు కట్టడానికి ఒక 43 లక్షలు, ఇంటి చుట్టూ ఇట్లా మొత్తం ఇంటి చుట్టే ఉన్నాయి సార్. అన్నీ కలిపి అంతా 20 కోట్లు అయిందా? అసలు చాలా ఉన్నాయి సార్. అసలు ఇప్పుడు దాకా చదివింది ఇంటిది సార్, ఇంటికి సంబంధించింది. ఇంటిది కాకుండా కూడా 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం ₹1,00,000 మళ్ళీ 5,000 ఖర్చు ఏదో పెట్టారంట. తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి సార్. సజ్జల గారి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి 1,50,000. ఫర్నిచర్కి 3 లక్షలు. ఇవన్నీ జీవోలుగా రిలీజ్ అయినట్టు. అది అప్పటి వరకే సార్. తర్వాత ఇవన్నీ అసలు జీవోలు ఇది కాలేదంటే రీసెంట్గా కూడా ఏదో ఎగ్ పఫ్లు వీటి మీద కూడా 3 కోట్లు అవి అంటే ఒక 2019 సార్. ఇప్పుడు నేను చదివినవి కూడా 2019 అంట. ఆ తర్వాత అసలు ఏమి ఇప్పటి వరకు దానికి సంబంధించిన కొన్ని గోప్యంగానే ఉన్నాయంట. అదే ఇవన్నీ కకృతి వ్యవహారాలు. దోచిందంతా ఎలాగో దోచారు. అది కాక ఇవన్నీ మరి చిల్లర వ్యవహారాలు. మరి ఏది కొన్ని నెలలే, ఇది 5 సంవత్సరాలే కాదు. అది యాక్చువల్గా అతను మామూలుగా అయితే ప్రభుత్వానికే ఒక ముఖ్యమంత్రి బంగ్లా కట్టి చేసుంటే ఇందులో సగం కాస్ట్ కూడా అయి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్సే పెడతారు కదా. మరి ఇక్కడ సగానికి సగం దోపిడీ అయి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి లెవెల్లో ఆ అమౌంట్లు తినేసి ఉంటాడని చెప్పి జగన్ తిని ఉంటాడని నేను అనుకోను. కానీ మరి పందికొక్కుల్ని పోషించినట్టుగా ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ చిల్లర మెతుకుల్లో అనిపిస్తుంది అది. ఓకే, అంటే ముఖ్యమంత్రి ఇంటి రిపేర్లో అతను తీసుకుంటాడని నేనైతే అనుకోను. ఎందుకంటే అతని రేంజ్ వేరు కాబట్టి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు భోంచేసిన బాపత్లో ఉంది ఇదంతా. ఓకే, చీప్గా ఉంది. అయినా సొంత ఇంటికి అన్ని పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అతను పెద్ద ఇండస్ట్రియలిస్టు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి. అల్టిమేట్గా అతని ప్రాపర్టీకి అతను చేయించుకున్నప్పుడు ఏమాత్రం అభిమానం, సిగ్గు ఇలాంటివి ఉంటే అతను సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. లేదు ఇప్పుడైనా ఆ జీవోల్లో అతని ఇంటి వరకు సరే సజ్జలకి ఇచ్చింది అవన్నీ వేరే విషయం. సజ్జల కప్పులు వెనక్కి ఇస్తాడా ఇవ్వడా, ఆ ఫర్నిచర్ వెనక్కి ఇస్తాడా ఇవ్వడా,
ఎందుకంటే ఇచ్చేయాలి యాక్చువల్గా. అయితే ప్రభుత్వ ఖర్చుతో ప్లేట్లు కొన్నా అంటే అవి ఇచ్చేసేయాలి అయిన తర్వాత. ఆ ఫర్నిచర్ అవి ఉంచుకోమని కాదు. మరి ఆయన ఇస్తాడు ఇవ్వడా అన్నది అది ఆయన ఇష్టం. బట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఆ ఇల్లు ఆయనదే కాబట్టి మరి ఇంత పని జరిగిందంటే మరి ఆయన రీఎంబర్స్ చేస్తే కొంచెం ఆయనకి ఎంతో కొంత ప్రజాభిమానం, అంటే ప్రజల్లో కొంత గౌరవం పెరుగుతుంది. ఓకే ఓకే. ఎంత 15 కోట్లు 20 కోట్ల పెద్ద లెక్కే ఉంది దానికి. అది ఇచ్చేస్తే బాగుంటుంది.